దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యపు వెలుగులో మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరక యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32, 33 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు మీరు శ్రద్ధగా వింటేనే అర్థమవుతాయి. మరలా చదువుకున్న ఈ భాగం యోబు గ్రంథం 9వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మరి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసన నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. పాత నిబంధన గ్రంథంలో యోబు అనేటటువంటి ఒక భక్తుడు ఇలాగా పలుకుతూ ఉన్నాడు. తనకు వచ్చినటువంటి బాధలు, తనకు వచ్చినటువంటి శ్రమలు మనకందరికీ తెలిసిందే. యోబు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడై తాను దేవుని యొక్క ఆత్మతో పలుకుతూ ఉన్నాడు. ఈ మాట ఏంటి అంటే యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనంలో ఆయన నా వలె నరుడు కాడు, ఆయన నా వలె నరుడు కాడు. రెండవ మాట ఏంటంటే నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మూడవ మాట ఏంటంటే మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఇప్పుడు యోబు భక్తుడు తన బాధ, తన శ్రమ, తన వేదన, తన కష్టం, తన దుఃఖం చెప్పుకోవడానికి దేవుడు కావాలి. ఎవరు కావాలంట? దేవుడు కావాలి. సరే, దేవుడు ఒక మనిషిలాగా తనతో ఉంటే తన బాధ చెప్పుకోవడానికి, తన యొక్క వేదన చెప్పుకోవడానికి బాగుంటుంది అనుకున్నాడు. అర్థమైందా? కానీ యోబు భక్తుడు అంటున్నాడు, దేవుని గురించినటువంటి మాట ఏంటంటే దేవుడు నా వలె నరుడు కాడు. చెప్పండి, దేవుడు ఎవరంట? ఆయన నరుడు కాడు. మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎవరై ఉన్నాడు అంటే బైబిల్ గ్రంథంలోనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు ఆత్మ గనుక. ఎవరంట దేవుడు? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మహిమై ఉన్నాడు, ఆయన అక్షయుడై ఉన్నాడు, ఆయన అమరత్వం కలిగిన దేవుడు అయి ఉన్నాడు, ఆయన అదృశ్యుడు. ఎవరంట అంటే మన కంటికి కనిపించినటువంటి వాడు. అదృశ్యుడు అంటే కనిపించడానికి మన శక్తి సరిపోదు. దేవుని యొక్క మహిమను చూడటానికి మన యొక్క శక్తి సరిపోదు. అంటే మన కంటికి కనపడినటువంటి దేవుడు ఆయన అదృశ్య దేవుడు, లేక అదృశ్యుడు అని చెప్పుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు యోబు తనలో ఉన్నటువంటి బాధ, తనలో ఉన్నటువంటి వేదన, తనకున్నటువంటి కష్టం, తనకున్నటువంటి శ్రమలు, తనకున్నటువంటి కన్నీరు గురించి చెప్పుకోవడానికి ఆయనకు ఒక దేవుడు కావాలి. అయితే ఆ దేవుడు తనలాంటి మనిషి అయి ఉంటే, తనలాంటి నరుడై ఉంటే, తనలాంటి మానవుడై ఉంటే నేను ఆయనతో కలిసి నా బాధను చెప్పుకోగలుగుతాను. అయితే నా బాధను చెప్పుకోవడానికి ఆయన నరుడు కాడు. నా బాధను చెప్పుకోవడానికి ఆయన నరుడు కాడు. రెండవదిగా మేము కలిసి న్యాయ విమర్శకు
పోలేం. దేవుడితో మానవుడు కలుస్తాడా? యోబు భక్తుడు అంటున్నాడు, మేము కలవలేం. అంటే దేవాతి దేవుణ్ణి మానవుడు ఎప్పుడు కూడా కలవలేడు. కారణం ఏంటంటే మానవునిలో పాపం ఉన్నది. మానవునిలో ఏముందంట? ఈ పాపం వల్ల మానవుడు మరణానికి పాత్రుడై ఉన్నాడు. ఈ పాపం వల్ల మానవుడు దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పాపం వల్ల మానవుడు దేవుని చూసేటటువంటి భాగ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు, మేము కలిసి న్యాయ విమర్శకు. అంటే మేము అంటే అర్థం ఏంటంటే యోబు ఒక మానవుడు లేక నరుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. నేను దేవునితో కలిసి ఉండలేను. అయితే మూడవ మాట ఏంటంటే చదవండి, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఎవరు లేరంట? దేవుణ్ణి మానవుణ్ణి కలిపేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరంటే మధ్యవర్తి. ఎవరు చెప్పండి? ఇప్పుడు యోబు ఒక వ్యక్తిని కోరుకుంటున్నాడు. ఎవరిని కోరుకున్నాడంటే దేవుణ్ణి మనిషిని కలిపేటటువంటి ఒక మానవుడు లేక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి మాకు లేడు. నేటి మన యొక్క అంశం ఏంటంటే మధ్యవర్తి. ఎవరు చెప్పండి? మధ్యవర్తి. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడు? మధ్యవర్తులు అవసరమా? ఇప్పుడు అవసరం లేదా? పెళ్లి చేస్తారు, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి, కొంతకాలం విడిపోతారు. ఇలా విడిపోయిన తర్వాత ఈ భార్యను భర్తను మరలా కలపడానికి ఎవరు కావాలి చెప్పండి? మధ్యవర్తి కావాలి. ఈ మధ్యవర్తి ఎలాంటి వాడై ఉండాలి? పుర్లు పెట్టేవాడిని తీసుకొస్తారా? మధ్యవర్తి వచ్చి భార్యాభర్తలను కలపాలి, కానీ వాళ్ళ మధ్య ఇంకా తగాదాలు పెంచకూడదు. అమ్మాయిలు లోపమున్నా అబ్బాయిలో లోపమున్నా వారి తప్పులను కప్పిపెట్టి, ఏం కాదులయ్యా, కలిసి ఉండాలయ్యా, సర్దుకొని ఉండయ్యా, ఓర్చుకుండయ్యా అని చెప్పి వారిని కలపగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఎవరు? మధ్యవర్తి. రెచ్చగొట్టే వ్యక్తి అయి ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి మధ్యవర్తులు చాలా అవసరం. ఎవరికైతే సమాధానం లేదో, ఎవరైతే వ్యాజ్యం అంటే గొడవపడి లేక వివాదాలు కలిగి ఒకరితో ఒకరు పొసగగా విడిపోయి ఉన్నారో, వారి మధ్యలో సఖ్యత లేకుండా ఉన్నారో, ఎవరైతే తమ యొక్క బంధాన్ని పోగొట్టుకునేటటువంటి స్థితిలో ఉన్నారో, వీరిద్దరిని కలపటానికి, వారిద్దరిని ఐక్యపరచడానికి, వారిద్దరిని సమాధానపరచడానికి వారికి ఒక మధ్యవర్తి కావాలి. అర్థమైందా? మీకు ఇంకా బాగా చెప్తాను వినండి. ఈ రోజుల్లో మధ్యవర్తులు ఉన్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధాలు వచ్చినాయి అనుకోండి. ఆ యుద్ధాలు వాళ్ళు ఆఫ్ చేసుకొని, అంటే యుద్ధం మానుకొని ఆ ఇరు దేశాలని రాజీ కుదర్చడానికి, ఆ ఇరు దేశాలని సమాధానపరచడానికి, ఆ ఇరు దేశాల మధ్య సంధి చేయడానికి ఇంకొక దేశం లేక ఇంకొక కొన్ని దేశాలు ఏం చేస్తారో తెలుసా? వారిద్దరిని కూర్చోబెడతారు. వారిద్దరిని ఏం చేస్తారు? కూర్చోబెట్టి ఇరువురిని సమాధానపరుస్తారు. అర్థమైందా? అంటే ఇరువురిని సమాధానపరిచేటటువంటి వీరిని ఏమంటారు చెప్పండి? మధ్యవర్తులై ఉండాలి. మధ్యవర్తి మంచివాడై ఉండాలి. రెండవదిగా మధ్యవర్తి ప్రేమ కలిగిన వాడై ఉండాలి. మధ్యవర్తి సహించేవాడై ఉండాలి. మధ్యవర్తి ఇతరుల మేలు కోరుకునేవాడై ఉండాలి. మధ్యవర్తి ఇద్దరి మధ్య వివాదం వచ్చిందనుకోండి, ఈ మధ్యవర్తికి ఆ మనిషి గురించి తెలియాలి, ఈ మనిషి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. రెండవదిగా వీరి యొక్క మేలును కోరుకునేటటువంటి వానిగా, వారి యొక్క బాగును కోరుకునేటటువంటి వానిగా ఈ మధ్యవర్తి ఉండాలి. అంతేకాదు ఇద్దరు భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే అత్త కోడల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, లేక ఒక ఉద్యోగం చేసుకునేటటువంటి స్థలంలో ఏదైనా వారిద్దరికి అక్కడ ఏదైనా గొడవ వచ్చినా కానీ వీరందరినీ కూడా సమాధానపరచడానికి ఒక మధ్యవర్తి కావాలి. అర్థమైందా? ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంటే, ఎవరైతే వివాదాలు పడ్డారో, ఎవరికైతే పొసగకుండా ఉన్నదో అలాంటి వారిని ఏం చేస్తారో తెలుసా? అలాంటి వారికి సర్ది చెప్పి, అలాంటి వారిని మరలా మంచి మాటలతో సమాధానపరిచేవారుగా ఉంటారు. అర్థమైందా? మూడవదిగా మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను వినండి. ఇప్పుడు నేను పూర్తిగా ఒక వ్యాపారం చేశాను, వ్యాపారం నష్టపోయాను, నాకు బాగా డబ్బులు కావాలి. లేక మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నాకు డబ్బులు కావాలంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి నాకెవరూ లేరు. అయితే నాకు తెలిసినటువంటి స్నేహితుని అడిగి, నాకు డబ్బులు చాలా అవసరమై ఉన్నాయి, ఎవరిని అడిగి నాకు డబ్బులు ఇప్పించమంటే అంటే ఈ స్నేహితుడు ఏం చేస్తాడంటే
తనకు తెలిసినటువంటి ఇంకొక స్నేహితుడు, వాడు ధనవంతుడు అయి ఉంటే, ఇతడు నా స్నేహితుడు, తను శ్రమల్లో ఉన్నాడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వాడికి కొంచెం ఏదన్నా ఒక ₹1,00,000 అప్పు అంటే వాడంటాడు, అతను ఎవరో నాకు తెలియదు, ఎలా ఇవ్వాలి అంటే, ఈ మధ్యలో ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా, వాడు చాలా మంచోడు, వాడు నాకు బాగా తెలుసు, నేను చెప్తున్నాక ఇవ్వంటాడు. ఏమంటాడు, వాడు నీకు తెలియకపోయినా నేను చెప్తున్నాక నా మాట మీద ఇయ్యి అంటాడు. ఇప్పుడు ఈ మధ్యలో సంధి చేసిన వాడు ఎవడు అంటే మధ్యవర్తి. అర్థమైందా? ఇప్పుడు తీసుకున్నటువంటి వాడు మరలా నమ్మకంగా తిరిగి ఇచ్చాడంటే బాధ లేదు. ఈ తీసుకున్నటువంటి వాడు తన సమస్య తొలగిపోయిన తర్వాత, తన యొక్క శ్రమ తొలగిపోయిన తర్వాత, తన అక్కర తీరిపోయిన తర్వాత మరలా తిరిగి ఇవ్వాల్సినవి, తిరిగి చెల్లించాల్సినవి తిరిగి ఇవ్వకపోతే ఇచ్చినట్టు ఎవరిని అడుగుతాడు? ఎవరిని అడుగుతాడమ్మా? మధ్యవర్తిని అడుగుతాడు. ఈ మధ్యవర్తి అమ్మా ఈ డబ్బులు ఎవరు పొందుకున్నారు? అవసరం ఉన్న వాడికి ఇచ్చింది ఎవరు? వీడు. మేలు పొందుకుంది వాడు, మేలు చేసింది వీడు. కానీ మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి ఏం పొందుకోడు. వీరిద్దరి మధ్య సంధిని, వారిద్దరి మధ్య ఒక సమాధానాన్ని, వారి అక్కరను తీర్చడానికి మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ మేలు పొందుకున్నటువంటి వాడు ద్రోహం చేశాడు అనుకో, లేక అపనమ్మకస్తుడిగా మారి నేను డబ్బులు ఇవ్వనన్నాడు అనుకో, ఇచ్చిన వాడు ఎవరిని అడుగుతాడు? మధ్యలో ఉన్నవాడిని అడుగుతాడు. ఒకవేళ వీడు ఇవ్వకపోతే ఏం చేస్తాడంట, వాడు నాకు ఇవ్వకపోయాడు, నువ్వు మాత్రం మధ్యలో ఉన్నావు కాబట్టి ఇవ్వాల్సిందే అన్నప్పుడు వీడిచ్చిన మాటను బట్టి ఏం చేయాలా? తన దగ్గరున్నా లేకపోయినా, లేకపోతే ఉన్నదంతా అమ్మైనా వాడికి ఇవ్వాలి. ఎందుకంటే వాడికి వీడికి మధ్య ఏమని చెప్పండి? స్నేహం ఉంది. వీళ్ళలాగా వీడు చేయలేడు. కాబట్టి మధ్యవర్తి కొన్నిసార్లు నష్టపోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు మధ్యవర్తి చనిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మధ్యవర్తి అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వాడై ఉండాలి, ఇతరుల మంచి కోరుకునేవాడై ఉండాలి, ఇతరుల మేలు కోరుకునేవాడై ఉండాలి, అలాగే ఇద్దరి గురించి బాగా ఎరిగిన వాడై ఉండాలి. ఉదాహరణకి మనం ఎక్కడికైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంతంలో మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోతే, అమ్మ జాగ్రత్తనండి, తెలిసిన వాళ్ళు లేకపోతే మేము ఫలానా ఊరు వచ్చామని మన స్నేహితులకి ఎవరికైనా ఫోన్ చేస్తే, మన స్నేహితులు ఏం చేస్తారంటే, ఫలానా ఇంటికి వెళ్ళండి, అతడు నా స్నేహితుడే లేక నా బంధువే, నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళండి అంటే, వాళ్ళు ఎవరో మనకి తెలియకపోయినా, ఫలానా నా ఫ్రెండ్ ఇట్లా అండి మీ దగ్గర పొమ్మన్నాడంటే, వాళ్ళు మనం తెలియకపోయినా కూడా ఆ స్నేహితుని మాటను బట్టి ఏం చేసుకుంటారంట, మనల్ని చేర్చుకుంటారు. అలాంటి సంఘటన బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది. ఎవరు? ఒనేసిము. ఎవరు చెప్పండి? ఒనేసిము. పౌలు గారు ఏం చేస్తాడు? ఒనేసిముని ఫిలేమోన్ దగ్గర పంపిస్తాడు. అవునా కదా? ఫిలేమోను ఎవరిని బట్టి చేర్చుకుంటాడు? ఒనేసిముని పౌలు గారిని బట్టి చేర్చుకుంటాడు. ఎందుకంటే ఒనేసిము మంచోడు కాదు, ఒనేసిము అపనమ్మకస్తుడు, ఒకప్పుడు బానిస, ఒకప్పుడు దొంగతనం చేసి పనికిరాని వాడుగా యజమానుడికి ద్రోహం చేసి పారిపోయాడు. పారిపోయినటువంటి వాడిని జైల్లో వేశారు. పోలీసులు పట్టుకుని ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. జైల్లో పౌలు భక్తుడు కూడా ఉన్నాడు. ఈ పౌలు భక్తుడు ఏం చేస్తాడంటే, ఒనేసిముకు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. సువార్తను విశ్వసించి నమ్మి ఒనేసిము జైల్లో రక్షణ పొందాడు. ఈ ఒనేసిము విడుదల పొందుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? యజమానుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒనేసిము డైరెక్ట్గా యజమానుడి దగ్గరికి వెళ్ళాడంటే యజమానుడు రాణిస్తాడా? నువ్వు అపనమ్మకస్తుడు, నాకు ద్రోహం చేస్తావు, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఫిలేమోను అతన్ని చేర్చుకోడు. కానీ పౌలు భక్తుని యొక్క మాటను బట్టి, ఆ ఉత్తరాన్ని బట్టి ఏం చేశాడంట, ఒనేసిము నిష్ప్రయోజకుడైనా, ఒనేసిము దాసుడైనా, ఒనేసిము దొంగతనం చేసి యజమానుడికి ద్రోహం చేసినప్పటికీ కూడా ఫిలేమోను ఒనేసిమును చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు మధ్యవర్తిగా మారాడు. ఎలా మారాడంట? మధ్యవర్తిగా మారాడు. కాబట్టి మధ్యవర్తి కావాలి. మనుషులకు గొడవలైతే, మనుషులకు వివాదాలైతే, మనుషులలో సమాధానం లేకపోతే, మనుషులకు సమాధానాన్ని కలుగజేసేటటువంటి ఒక మధ్యవర్తి చాలామంది ఉన్నారు. పోలీసులు ఉంటారు, లాయర్లు ఉంటారు, మానసికమైనటువంటి డాక్టర్లు కూడా ఉంటారు. భార్యాభర్తలకి గొడవలు వచ్చినాయి అనుకో, ముందు బంధువులు చెప్తారు, తర్వాత పెద్దలు చెప్తారు. వాళ్ళ మాట వినకపోతే పోలీసు కేసులు పెట్టుకున్నప్పుడు వీళ్ళు లాయర్లలో కూడా కౌన్సిలర్లు ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకమ్మా సమాధాన పడండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విడిపోతారు. అర్థమైందా? కానీ చివరి దాకా వీళ్ళని కలిపేటటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు. ఇప్పుడు మనుషులకు వివాదం వస్తే మనుషుల మధ్యలో ఎవరున్నారంట? సమాధానపరిచేటటువంటి మధ్యవర్తులు ఉన్నారు. ఇప్పుడు దేవునికి మానవుడికి కూడా వివాదం వచ్చింది. ఎవరికి వచ్చింది? దేవునికి మనుషుడికి వివాదం వచ్చింది. దేవునికి మనుషుడికి వివాదం అవడానికి గల కారణం ఏంటంటే, అది దేవునిలో లోపం కాదు, అది మనిషిలో ఉన్నటువంటి లోపమే. మనుషుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు.
ఈ పాపాన్ని బట్టి మనిషి దేవునితో ఉండే సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు శాపగ్రస్తుడైపోయాడు. మనిషి దేవునికి దూరం అయిపోయి శాపాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో తనకు వచ్చినటువంటి బాధలు, శ్రమలు, వేదనలు, రోగాలు, ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎలా పోగొట్టుకోవాలో తెలియక, ఎలా ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి, ఎలా ఈ శాపాన్ని పోగొట్టుకోవాలి, ఎలా ఈ రోగాన్ని పోగొట్టుకోవాలి, ఎలా నేను ఈ లోకంలో శాంతిని, సమాధానాన్ని పొందుకోవాలని మనుష్యుడు దేవుని దగ్గరికి రావాలి అని దేవుని వెతుకుతూ ఉంటే, దేవుడేమో నేను పరిశుద్ధుడను, నీలో పాపం ఉన్నది, నీ ప్రార్థన నేను విననంటున్నాడు. నేను పరిశుద్ధుడను, నువ్వు పాపం చేసిన వాడవి, నీ పాపాన్ని బట్టి నా దగ్గరికి నీవు రాలేవు అని అంటున్నాడు. నేను పరిశుద్ధుడను, నువ్వు పాపివి, నువ్వు ప్రార్థన చేసినా లేక నువ్వు బాధల్లో ఉన్నా నేను నిన్ను చూడను అని అంటున్నాడు. ఇప్పుడు మనుష్యుడు పాపం చేత పతనమైపోయాడు. ఈ మనిషికి దేవుడు కావాలి. ఎవరు కావాలంట? ఈ పాపాన్ని బట్టి శాపం వచ్చింది. ఈ శాపాన్ని బట్టి మనిషి నరకానికి పాత్రుడైపోయాడు. ఈ శాపం వల్ల కలిగినటువంటి వ్యాధి, బాధ, శ్రమలు, సమస్యలు తట్టుకోలేక మనిషి దేవుని దగ్గరికి రావాలని వెతుకుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏది పడితే అది దేవుడు అని భావిస్తూ ఉన్నాడు. అయితే యోబు భక్తుడు అంటున్నాడు ఒక మాట. ఆయన ఎంత భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడో మనకి తెలుసు. ఆ శ్రమలో యోబు అంటున్నాడు, నాకు దేవుడు కావాలి, ఎందుకంటే నా బాధ చెప్పుకోవడానికి. కానీ ఆ దేవుడు నాలాంటి నరుడు కానే కాడు. ఆయన దేవుడు, ఆయన ఈ భూమి మీద ఉండేవాడు కాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆ దేవునితో నా బాధ చెప్పుకోవాలంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, నేను ఆయనతో కలిసి ఉండాలి అంటే, దేవునికి నాకు మధ్యలో ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవడు లేడు. ఎందుకు మధ్యవర్తి లేడు? చదవండి. దేవుణ్ణి ఎందుకు మనుషుడు చూడలేడు అంటే, చదవండి మొట్టమొదటిగా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడు ఆయన మానవుడు కానే కాడు. దేవుని లక్షణాలు వేరు, దేవుని యొక్క మహిమ వేరు, దేవుని యొక్క స్వభావం వేరు, దేవుని యొక్క స్వరూపం వేరు, దేవుడు నివసించే స్థానం వేరు, దేవుడు నివసించే స్థలం వేరు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, అబద్ధమానుడుకు ఆయన మానవుడు కానే కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన మహామహిమలో ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మానవుడు ఎలా కలుసుకోగలుగుతాడు? ఎలా కలుసుకోగలుగుతాడు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. పూర్తిగా చదవకుండా మొదటి మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఒకవేళ దేవుని చూస్తే, దేవుని చూడలే ఏ మనుషుడు కూడా. ఒకవేళ మనిషి దేవుని చూడటానికి ప్రయత్నం చేస్తాడనుకో, ఆ దేవుని యొక్క మహిమను చూసి మనిషి బ్రతుకుతాడా? బతుకుతాడా? చదవండి ఆ మాట కూడా. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం చదవండి. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే. ఆ మాట కాదు, నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అంటే దేవుని యొక్క మాటను వినటానికి మనుషులకి ఏం లేదంట, యోగ్యత లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేతో చెప్తున్నారయ్యా, దేవుడు కొండ మీదకి వస్తాడని చెప్తున్నావు కదా, ఆ కొండ మీదకి నువ్వు వెళ్ళు, ఎందుకంటే మేము ఆయన దగ్గరికి రాలేం, ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే మేము చనిపోతాం. రెండవదిగా ఆయన స్వరమును మేము వినలేం, ఒకవేళ ఆయన స్వరాన్ని మేము విన్నా కూడా మేము చనిపోతాం. మాకు బదులుగా మా పక్షాన మోషే నువ్వే సీనాయి కొండ మీదకు వెళ్ళు అని అన్నారు. అర్థం చేసుకోవాలి బాగా ఈ మాటలు. ఇశ్రాయేలు ప్రజలు వారు విమోచించబడిన వారే, కానీ వారు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మాటను వింటే వారు చనిపోతామని అనుకుంటా ఉన్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, ఒకవేళ చూసినా కూడా వారు బ్రతకరు. అంటే దేవుని యొక్క ఆ యొక్క మహిమను చూసి మనిషి తట్టుకోలేడు. మనిషి యొక్క శక్తి,
మనిషి యొక్క జ్ఞానం, మనిషి యొక్క రూపం దేవుని యొక్క మహిమను తట్టుకోలేరు. కాబట్టి ఈ దేవుడు ఈయన ఎవరికి కనపడే దేవుడు కాడు. ఒకవేళ ఈ దేవుడు ఎవరికైనా కనపడినా కూడా ఆయన చూసి బ్రతకగలిగిన మానవుడు కూడా ఎవరు కూడా లేరు. ఎందుకు? చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చూడండి, మనుష్యులలో ఎవడును ఆయనను చూడనేరడు, ఎవడును చూడనేరడు. ఎక్కడున్నాడంటే దేవుడు, దేవుని యొక్క స్థానం ఏంటి? ఎవరు సమీపించరాని తేజస్సులో. అంటే దేవుని యొక్క దూతలు కూడా మహిమ కలిగిన వారే. ఉదాహరణకి గొర్రెల కాపురల దగ్గరికి దూత వచ్చినప్పుడు ఆ దూత మహిమ ఎవరి చుట్టూ? గొర్రెల కాపుర చుట్టూ ప్రకాశించింది. అంటే దూతలకు కూడా కొంత వెలుగుంది, మహిమ ఉంది. కానీ ఈ దేవుని యొక్క మహిమ ఎంత గొప్పదంటే ఆ దేవుని యొక్క దూతలు కూడా ఆయన మహిమను చూడలేరు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన ఆ మహిమను వారు తట్టుకోలేరు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా యెషయా భక్తుడు దర్శనం చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క దూతలు ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే ఈ దేవుని యొక్క దూతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రెక్కలతో దేహాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో నేత్రాలను కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ వారు దేవుణ్ణి. ఎందుకు దేహాన్ని కప్పుకుంటున్నారు? ఎందుకు నేత్రాలు కప్పుకుంటారంటే ఆయన మహిమను చూడలేరు. ఆయన మహిమను దేవుని యొక్క దూతలే దేవుని యొక్క మహిమను చూడలేనటువంటి స్థితిలో ఉండగా పాపముతో పతనమైపోయినటువంటి మానవుడు దేవుడు చూడగలుగుతాడా? అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఎవరు సమీపించరానటువంటి తేజస్సులో ఉన్నాడు. ఏమన్నాడంటే ఆయన ఎవరు అంటే మనుషులు కాదు, చివరికి దేవుని యొక్క దూతలు కూడా ఆయన సమీపించలేనటువంటి తేజస్సులో మహిమలో ఆ దేవుడు ఉన్నాడు. ఆయన ఎలాంటి స్థితి కలిగిన వాడై ఉన్నాడు? అమరత్వము కలిగిన వాడు, అంటే మరణము లేనివాడు. దేవుడు అనగా అర్థం ఏంటో తెలుసా? ఆది అంతము లేనివాడు. దేవుడు కాలానికి అతీతుడు. దేవుడు మరణము లేనటువంటి వాడు, అక్షయుడు. ఆయన ఆ దేవాతి దేవుడు ఆకారము లేనటువంటి వానిగా ఉన్నాడు. అయితే ఆ దేవుడు మానవుడిగా కాలములోనికి ప్రవేశించి ఈ భూమి మీద అడుగుపెట్టాడు. ఆ దేవుడు మానవుడిగా మారటాన్ని ఏమంటారో తెలుసా? క్రిస్మస్ అంటారు. ఏమంటారు? క్రిస్మస్ అంటారు. అందుకని యోబు భక్తుడు అన్నాడు, ఆయన నరుడుగాడు. బిలామ ప్రవక్త అన్నాడు, అబద్ధమంట కానీ మానవుడు కాడు, ఆయన దేవుడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే వెలుగు. ఆ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు సమీపించినటువంటి తేజస్సులో మహామహిమ కలిగిన వాడై అమర్త్వం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎవడు చూడలేడు. ఒకళ్ళు చూసి బ్రతకలేడు. ఒకసారంట మోషే భక్తుడు అన్నాడు, దేవా ఒక్కసారి నేను చూస్తానయ్యా అన్నాడు. అంటే మోషే కూడా దేవుని యొక్క మహిమను కొంతే చూశాడు, అంతా చూడాల. ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు, దేవుడుగా సీనాయి కొండ మీదకి వస్తే మేము చూడలేము, ఆయన మాట్లాడితే మేము బ్రతకలేము, నువ్వే మాట్లాడమన్నారు కదా. మోషే కూడా ఒకసారి అన్నాడు, దేవా ఒక్కసారి నీ మహిమను నాకు చూపి, అంటే నాకు కనపడను అన్నాడు. అది దేవుడు అన్నాడు, నా మహిమను చూస్తే నువ్వు బ్రతకలేవు, అయితే ఒక పని చేస్తానన్నాడు. చదవండి అన్నమాట. నిర్గమాకాండం 32వ అధ్యాయం లేక 33వ అధ్యాయం 18 వచ్చిన దగ్గర నుంచి చదవండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికర పడెదనో వాని యందు కనికర పడెదనను. మరియు ఆయన, చూడండి మాట, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకుడనెను. మరి యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో. మోషే మిక్కిలి సాత్వికుడు, అవునా కదా? మోషే నమ్మకస్తుడు.
మోషే గొప్ప ప్రవక్త, మోషే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దైవజనుడు అని పిలువబడిన వాడు. ఈ ఈ మోషే భక్తుడు ఒకసారి దేవునితో అడిగాడు, ప్రభువా ఒక్కసారి నీవు నాకు కనపడయ్యా, నీ మహిమను నాకు చూపించయ్యా అంటే దేవుడు అన్నాడు, నన్ను చూసి ఏ నరుడు బ్రతకడు. అమ్మ, అంత పరిశుద్ధుడైనటువంటి మోషేనే దేవుని చూడలేకపోతే మనలాంటి వాళ్ళు చూస్తారా? అయితే దేవుడు అన్నాడు, నువ్వు కోరుకున్నావు కాబట్టి నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తా. ఒకవేళ నేనుగా వస్తే నువ్వు నన్ను చూడలేవు, కానీ నిన్ను ఒక స్థలంలో ఉంచుతా. చూడండి అద్భుతమైనటువంటి మాటలు. నిన్ను ఒక స్థలంలో ఉంచుతాను, ఆ స్థలంలో ఒక బండ ఉన్నది. ఏముందంట? ఆ స్థలంలో ఒక బండ ఉన్నది. ఆ బండ మీద నిలవబడు. ఆ బండకు ఒక సందు ఉన్నది. ఆ బండకి ఏముందంట? ఒక సందు ఉంది. ఆ బండ సందులో నేను నిన్ను ఉంచుతాను. ఆ బండ సందులలో నీవు ఉండి అప్పుడు నీవు నన్ను చూస్తావు. అయితే నా ముందు భాగాన్ని చూడలేవు, నా వెనక భాగాన్ని మాత్రమే చూస్తావన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మోషే దేవుని ఎంతవరకు చూశాడంటే కొంతవరకు మాత్రమే చూశాడు. కొంతవరకే. ఎలా చూశాడు? దేవుడు అన్నాడు, ఒక స్థలములో నేను ఉంచుతానన్నాడు. అక్కడ ఒక బండ అన్నాడు. ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ యేసు ప్రభువే. ఎవరంట? చూడండి ఎంత ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. ఆ బండ సందులో అనగా అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే నా కొరకే కలువరి శిలువలో ఆయన గాయపరచబడ్డాడు, వధించబడ్డాడు. ఆ గాయాలలో నుంచి స్రవించినటువంటి రక్తపు ధారలలో నీ యొక్క నా యొక్క పాపము కడగబడి మనము కూడా పవిత్రులముగా, నీతిమంతులముగా, నిర్దోషులంగా మారితే ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొందినటువంటి మనము ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుణ్ణి చూడగలుగుతాం. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే బండయ్య ఉన్నాడు. ఆయన మన కొరకే చీల్చబడ్డాడు. ఆ బండ సందులలో మనం ఉన్నప్పుడంట, ఆ బండ సందులలో మనం నిలవబడి ఆ దేవుణ్ణి మనము చూడవచ్చు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు నరుడు కాడు, కానీ ఆ దేవుడు ఎలా మారాడు తెలుసా? యోబు భక్తుని యొక్క ఆశ మేరకు, కోరిక మేరకు ఆ దేవాతి దేవుడు, ఎవరు చూడలేనటువంటి దేవుడు, ఎవరు సమీపించినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై మనిషిగా మారాడు. ఎలా మారాడంట? అందుకనే ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. ఎవరు చెప్పండి? ఆయన క్రీస్తు యేసును. అంటే దేవుడు నరుడుగా మారాడు. ఎలా మారాడంట? దేవుడు నరుడిగా మారాడు. ఆయన ఏమన్నాడు? ఆయన నరుడుగాడు. ఎవరు ఆయన? యోబు భక్తుడు. అంటే దేవుడుగా ఉంటే మనం చూడలేము ఆయన్ని. అందుకని దేవుడు మధ్యవర్తిగా మారి మన కొరకే నరుడిగా, మనలాగా రక్త మాంసాలు కలిగినటువంటి దేహాన్ని ధరించుకొని, మనలాగా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకని దిగి వచ్చాడు? ఎందుకని మధ్యవర్తిగా మారాడో 3 మాటలు ధ్యానం చేసుకుని ఆరాధన చేసుకుందాం. అర్థమైందా? మొట్టమొదటిగా చూడండి, ఆయన ఎలాంటి వాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఆయన అదృశ్య దేవుని. ఆ మాట జ్ఞాపకం పెట్టుకున్న. అదృశ్య అంటే అర్థం ఏంటి? అదృశ్య అంటే అర్థం ఏంటి? దృశ్యం అంటే చూడగలిగినది అని అర్థం. అదృశ్యం అంటే మనం చూడలేనిది అర్థం. అంటే దేవుణ్ణి మనం ఏం చేయలేం? చూడలేం. ఒకవేళ దేవుడిని మనం చూడగలిగితే ఆయన ఆకారం ఏంటి చెప్పండి? అదే ఆయన ఆకారం ఏంటి చెప్పండి? యేసు ప్రభువే. అదృశ్య దేవుని స్వరూపం ఎవరంటే యేసు ప్రభువే. అంటే ఆయన తండ్రిగా ఉన్నాడు. అందుకనే తండ్రి అన్న కుమారుడు అన్న వేరు కాదు. తండ్రి అయిన కుమారుడు కూడా. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు త్రిత్వంగా మనకు కనిపిస్తాడు, త్రియేక దేవుడుగా మనకి కనిపిస్తాడు. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఆయనే. అర్థమైందా? తండ్రి అనగా సృష్టికర్త. తండ్రి అనగా ఎవరు చెప్పండి? సృష్టికర్త, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. తండ్రి అనగా ఎవరూ సమీపించినటువంటి తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. ఈ తండ్రిగా ఉన్నటువంటి ఆయన, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి ఆయన మన కొరకై కుమారుడిగా మారాడు. మన కొరకు ఎలా మారాడంట? ఎలా అనగా మనకు శిశువు పుట్టెనో మనకి కుమారుడు అనుగ్రహించబడెను. తండ్రి అనగా దేవుని యొక్క అసలైనటువంటి రూపం. తండ్రి అనగా మహిమ కలిగినటువంటి రూపం. తండ్రి అనగా ఎవరు సమీపించిన తేజస్సులో ఆత్మరూపిగా ఉన్నటువంటి రూపం. ఆయనే సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు. ఆ తండ్రి ఆకారాన్ని ధరించుకున్నాడు. ఆ తండ్రి ఏం చేశాడంట? ఆకారాన్ని ధరించుకున్నాడు. ఆ తండ్రి సశరీరుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనకు శరీర రూపంలో ఈ లోకానికి దిగి వచ్చినప్పుడే ఆ రూపానికి యేసు అనేటటువంటి పేరుతో వచ్చాడు. అంతేగాని తండ్రి వేరు కాదు, కుమారుడు
వేరు కాదు. ఆ కుమారుడే మధ్యవర్తిగా మారాడు. కుమారుడు అనగా అర్థం ఏంటంటే పాపములను తీసివేయవాడు. కుమారుడు అంటే అర్థం ఏంటి? కుమ్ అంటే పాపము, హరుడు అంటే తీసివేసేవాడు. కుమారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన పాపములను తీసివేయడానికి, ఆ పాపముల నుంచి మనల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారుగా ఆయన ఈ లోకానికి దిగి రావడానికి గల కారణం ఏంటంటే ఒకప్పుడు ఆయన అదృశ్యుడు. ఎవరంటే ఆయన అంటే మనుషులు చూడలేనటువంటి వాడు. అయితే ఆయనకు ఒక ఆకారం వస్తే ఆ ఆకారం పేరు ఏంటి చెప్పండి? యేసు. అర్థమైందా? అంటే నీకు నాకు కనపడటానికి దేవుడు ఒక రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన రక్తమాంసాలు ధరించుకొని ఒక నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ రూపమే యేసుక్రీస్తు వారు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదే 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి, అంటే శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో అర్థమైంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట ఆయన? యోబు భక్తుడు ఏమన్నాడు? మేము కలిసి న్యాయ విమర్శకు పోవడానికి మా మధ్యవర్తులు అన్నాడు. అంటే దేవుడు మనుషుడితో ఎప్పుడు కలవలేడు అని యోబు వాపోయాడు. కానీ అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ఆ దేవుడే మనుషులను ప్రేమించి రక్తమాంసాలు కలిగినటువంటి దేహాన్ని ధరించుకొని శరీరధారిగా ఈ లోకానికి దిగవచ్చు. అంటే మనము చూడలేనటువంటి దేవుడు మనము చూడగలిగినటువంటి దేహాన్ని ధరించుకున్నాడు, మనము చూడగలిగినటువంటి రూపాన్ని ధరించుకున్నాడు, మనకు మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఎందుకు వచ్చాడంటే మొదటి మాట దేవుణ్ణి మనకు చూపించడానికి. ఎవరిని చూపించడానికి? దేవుడు ఎలాగుంటాడు అని నువ్వు ప్రశ్నిస్తే యేసయ్య అంటాడు దేవుడు నాలాగుంటాడు, నన్ను చూస్తే ఆయన చూసినట్టే. అర్థమైందా? అంటే రూపము లేనటువంటి దేవునికి ఒక రూపం వస్తే ఆ రూపం ఎవరంట? యేసు ప్రభువే. అందుకని అదృశ్య దేవుని స్వరూపి ఆయన కూడా అన్నాడు కదా. ఎవరైనా తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవండి, 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు. ఎవరంటే ఈ దేవుడు? మనం చదువుకుందాం. ఎలాంటి దేవుడు అంటే ఈయన సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడు అంటే నాశనము లేనివాడు. రెండవ మాట ఏంటి? అదృశ్యుడు అంటే అర్థం ఏంటి? కంటికి మనం చూడలేనటువంటి వాడు. మూడవదిగా అద్వితీయ దేవుడు. ఇప్పుడు ఎలా మారాడు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన సశరీరుడుగా. ఈ మాట ఎవరికన్నా ఉందా? ఈ పదం ఎవరికన్నా వాడబడిందా? ఏ శరీరం అంటే అయింది? సశరీరుడు అంటే ఏంటి? స అనగా మంచి అని అర్థం, స అనగా పరిశుద్ధత అని అర్థం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడంటే ఆయన పాపము లేనటువంటి దేహాన్ని ధరించుకుని లోకానికి, అంటే ఆయన యొక్క శరీరంలో పాపము లేదు, ఆయన యొక్క దేహంలో చెడు లేదు, కల్మషం లేదు. అందుకని దేవుని యొక్క దూత అన్నాడు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనుషుల మధ్యలోకి ఎందుకు వచ్చాడంటే అదృశ్యుడైనటువంటి దేవుడు, ఎవరూ సమీపించలేనటువంటి దేవుడు, ఎవరూ చూడలేనటువంటి దేవుడు, ఎవరు కూడా మాట్లాడలేనటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు, ఈ మనుషులు ఆ దేవుని చూడలేక, ఆ దేవుని చేరలేక వారు కుమిలిపోతూ కృంగిపోతూ ఉండగా మనుషుల్ని ప్రేమించినటువంటి దేవుడు వారిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి, వారిని దేవునితో సమాధానపరచడానికి, అసలు దేవుడు ఎలాగుంటాడో వారికి చూపించి వాడికి దేవుడు అర్థమయ్యేలాగా చెప్పడానికి మనిషిగా శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. మన మధ్యలోకి వచ్చాడంట. అక్కడికి వచ్చాడంట. మధ్యలో వచ్చి ఏం చేశాడు చదవండి. 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవునిని చూడలేడు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన. అంటే అర్థం ఏంటి? తండ్రి ఎలా అంటే దేవుడు ఎలాగుంటాడో, తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు ఎలాగుంటాడో యేసుక్రీస్తు ప్రవర్తన మనం తెలుసుకుంటాం. తండ్రి వేరు కాదు, యేసు ప్రభు
వేరు కాదు. యేసు ప్రభు ఏంటంటే మానవ రూపాన్ని కలిగినటువంటి, మనం చూడగలిగినటువంటి రూపాన్ని ధరించుకున్నాడు ఆయన. అందుకని ఆయన దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఏం చేశాడంట? మానవుడిగా వచ్చాడు, దాసునిగా మారాడు, రిక్తినిగా మారాడు. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా ఈ మధ్యవర్తిగా ఆయన ఎందుకు వచ్చాడంటే మనకి తనను తాను బయలుపరుచుకోవటానికి, మనకి తనను తాను అంటే దేవుని గురించి మనకి తెలియజేయడానికి, ఆ దేవుని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. అసలు దేవుడు ఎలాగుంటాడో యేసుక్రీస్తు ప్రభువారిని తాకి చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉండి ఆయన మాటలు వింటే అర్థమైంది. అందుకని యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. యోహాను మొదటి పత్రిక, జీవవాక్యమును గురించి వినినది ఆది నుండి ఏది ఉండేనో, ఆ మాట అద్భుతంగా ఉంటుంది చూడండి. మేమేది వింటిమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను, యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడు అటువంటి యోహాను చెప్తున్నాడు. దేవుడు ఎలాగుంటాడో మీకు తెలియదు కదా. ఆ దేవుని మేము చూసాం, ఆ దేవునితో మేము ఉన్నాం, ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్నాం, ఆ దేవుని మా చేతులతో తాకాం. ఎంత అద్భుతమో కదా. ఏమంటున్నాడు? ఆ దేవుని మా చేతులతో తాకాం. ఎవరి మధ్యలో మేము ఉన్నామో, ఎవరిని చూసామో, ఏ మాటలు మేము ఉన్నామో, ఆ దేవుని గురించి, ఆ జీవవాక్యముని గురించి మేము ఇప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను భక్తుని యొక్క ధన్యత అది. అపోస్తులు అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ఏం చేశారంట? చూశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా మధ్యవర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడు ఎలాగుంటాడో మనుషులకి తెలియచేయడానికి, ఆయన ప్రేమ, ఆయనకి స్వభావం ఎలాగుంటుందో వారికి తెలియజేయడానికి వచ్చాడు. ఒకసారి పిలుపు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, తండ్రిని ఒకసారి మాకు చూపియ్య అన్నాడు. ఆయనకు అర్థం కాల తండ్రి వేరు, యేసు ప్రభు వేరు అనుకుంటే. ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు చదవండి అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. 8వ వచనం. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు గనక, నన్ను చూచినవాడు తండ్రిని, యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా మనం చూచే, మనం మాట్లాడే, మనం తాకేటటువంటి ఆకారాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. అర్థమైందా? కాబట్టి మధ్యవర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, చెప్పండి ఎందుకు వచ్చాడంట? తనను తాను మనకి బయలుపరుచుకోవడానికి. దేవుడు ఎలాగుంటాడో, దేవుని యొక్క స్వభావం ఎలాగుంటుందో, దేవుని యొక్క స్వరూపం ఎలాగుంటుందో మనకి తెలియజేసుకోవడానికే అని లోకానికి వచ్చాడు. రెండవదిగా, మధ్యవర్తిగా ఆయన మన కొరకే ఏం చేశాడు? మధ్యవర్తిగా ఆయన మన కొరకే ఏం చేసి, ఇందాక చెప్పాను కదా, మధ్యవర్తి ఏం చేయాలి? ఇద్దరికి సమాధానము, సంధిని, రాజీని కుదిర్చాలి. ఇప్పుడు దేవునికి మనుషులకి ఏం లేదు చెప్పండి? దేవునికి మనుషులకు సమాధానం లేదు, దేవునికి మనుషులకు బంధం లేదు. ఎందుకంటే మనుషుని యొక్క పాపము దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేసింది. ఇప్పుడు మానవుడు దేవునితో సమాధాన పడాలి అంటే ఈ మనిషిలో ఉన్నటువంటి పాపం పోవాలి. ఎవరిలో ఉన్నటువంటి పాపం పోవాలంట? మనిషిలో ఉన్నటువంటి పాపం పోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు? రెండవ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. క్రొత్త నిబంధనకు, ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసు ప్రభు వచ్చాడు. ఈ క్రొత్త నిబంధనకు గుర్తేంటి చెప్పండి? ఈ క్రొత్త నిబంధనకు గుర్తేంటి? ఇప్పుడు నిబంధన అంటే ఒడంబడిక. నిబంధన అంటే ఏంటి చెప్పండి? ఒడంబడిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒడంబడిక అన్నమాట. ఈ ఒడంబడికకు కొన్ని గుర్తులు ఉంటాయి, కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. పాత నిబంధనలో దేవుడు అబ్రహాముకి నిబంధన చేశాడు, సున్నతిని గుర్తుగా పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
మన కొరకే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. క్రొత్త నిబంధనగా క్రొత్త నిబంధనకు మనల్ని పాత్రులుగా చేశాడు. ఈ క్రొత్త నిబంధనకి పాత్రులుగా చేయడానికి రుజువేంటి? గుర్తేంటంటే యేసు రక్తమే. ఏం చెప్పండి? ఇదిగో ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకే చిందింపబడి ఉన్న నిబంధన రక్తము. ఏ రక్తం అంటే ఈ రక్తం? యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని మన కొరకై నిబంధన గుర్తుగా ఉంచాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన మధ్యవర్తిగా ఏం చేశాడంటే ఆ కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని మన కొరకై చిందించాడు. తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో మన కొరకే విజ్ఞాపన చేశాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ఆయన విజ్ఞాపన. ఆయన మాత్రమే విజ్ఞాపన చేయడం కాదు, ఆయన కార్చినటువంటి రక్తము కూడా మాట్లాడుతుంది. ఆయన కార్చినటువంటి రక్తము కూడా మొరపెడుతుంది. రక్తం మొరపెట్టిద్దా మొరపెట్టదా? ఎలా తెలుసు మీకు? హేబేలు గురించినటువంటి మాటలో దేవుడు అంటున్నాడు, ఆదికాండం 4వ అధ్యాయంలో, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే నా తమ్మునికి నేను ఏమన్నా కావలివాడనా అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముని నువ్వు చంపేశావు కదా, నీ తమ్ముని రక్తాన్ని రక్తము చిందించినటువంటి ఈ భూమిలో నుండి ఆ రక్తము నాకు మొరపెడుతుంది అని అన్నాడు. అంటే రక్తం ఏం చేసిందంట? రక్తంలో జీవం ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు మనిషికి దేవునికి వివాదం ఉంది. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో సమాధానం సంధిని చేయడానికి దేవుడే మానవుడిగా మారవలసి వచ్చింది. ఎందుకు? దేవదూతలు ఎవరు లేరా? మనుషుల్లో ఎవరు లేరా? మనుషులు చాలామంది భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ బలహీనతలు ఉన్నాయా లేవా? అబ్రహాము కానీ, మోషే కానీ, దావీదు కానీ భక్తులు ఉన్నారు. కానీ ఏ భక్తుడు కూడా దేవునికి మనిషికి మధ్యవర్తి కాలేకపోయాడు. అలాగే దేవదూతలు ఉన్నారు. అందుమంది మనం చెప్పుకున్నాం కదా, మికాయేలు దేవదూత, గాబ్రియల్ దేవదూత, చాలామంది దేవదూతలు ఉన్నారు. ఏ దేవుని దూత కూడా దేవునికి మనిషికి సమాధానాన్ని చేయలేకపోయాడు. అందుకనే ఈ యోబు భక్తుడు ఒక మాట అన్నాడు. చదవండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం 16 నుంచి చదవండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షింపబడును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము చదవమ్మా. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియచేయుటకును వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోకి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చిన. ఇక్కడ ఈ 33వ అధ్యాయం ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 4-5 సార్లు చదువుకోండి. యోబు గ్రంథంలో దేవుడంట మనుషులను దర్శించడానికి 1 లేక 2 సార్లు మాట్లాడతాడంట. ఎలా మాట్లాడతాడంటే వారితో కలల ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంట? కలల ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కానీ అర్థం చేసుకోడు మనిషి. మూడవదిగా మనిషికి వ్యాధిని మనిషికి కలుగు చేసి అతని యొక్క దేహం క్షీణించిపోయేటప్పుడు, అతని యొక్క ఎముకలు పొడుచుకొని వచ్చేటప్పుడు అప్పుడైనా వ్యాధి ద్వారా, బాధ ద్వారా, ఈ నొప్పుల ద్వారా నా దగ్గరకు వస్తాడేమో అని దేవుడు మనిషికి ఏం పెడతాడంట? వ్యాధిని పెడతాడంట. దేవుడు మాట్లాడితే అర్థం కావట్లా, కళల ద్వారా మాట్లాడితే అర్థం కావట్లా, మూడోదికి వ్యాధి వచ్చినా నొప్పులు వచ్చినా మనిషికి దేవుడు అర్థం కావట్లా. అప్పుడు దేవుడు అనుకున్నాడంట, ఎలాంటి వాడు కావాలా? 34వ వచనం లేకపోతే 33వ వచనంలో, వేలాది దూతలలో ఘనుడకు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన యెడల దేవుడు వాని యందు. ఇప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క దూతలలో ఒకడు మధ్యవర్తిగా మారితే బాగుండు అని అనుకున్నాడు.
కానీ దేవుని యొక్క దూతలు ఎవరు కూడా మధ్యవర్తిగా ఉండడానికి తగిన వారు కారు. అందుకే దేవుడే మధ్యవర్తిగా మారాడు. దేవుడే మధ్యవర్తిగా మారి మానవ దేహాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. అందుకని దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంట? 23వ వచనం, 23వ వచనం, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయడానికి. మొట్టమొదటిగా దేవుడు మనకి బోధించడానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? బోధించడానికి వచ్చాడు. రెండవదిగా దేవుడు వాని ఎందుకు కరుణ చూపి పాతాళములోకి దిగి వెళ్లకుండా వానిని విడిపించుటకు ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. అర్థమైందన్నమాట. ప్రాయశ్చిత్తం చేయడానికి ఎందుకు వస్తాడంట మధ్యవర్తి? ఎక్కడికి వెళ్ళకుండా మనము మన పాపాన్ని బట్టి శాపగ్రస్తులమై మరణించి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా మన కొరకై ప్రాయశ్చిత్తము చేసి పాతాళంలోనికి వెళ్లకుండా పరలోకంలోనికి మనల్ని చేర్చడానికి ఆ మధ్యవర్తి ఏం చేస్తాడంట? ప్రాయశ్చిత్త కార్యాన్ని చేస్తాడు. అర్థమైందా? చదవండి, ఇంకో మాట చదవండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7-9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మనుషుల యొక్క పాపాన్ని పోగొట్టి, మనుషుల యొక్క పాపము నుండి, శాపము నుండి పాతాళానికి పోకుండా వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయగలిగిన మనుషుడు ఎవడూ లేడు. రెండవదిగా దేవదూతలు కూడా ఎవరు కూడా లేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా మరి ఈ లోకానికి వచ్చాడు. జాగ్రత్తగానండి. మధ్యవర్తి కొన్నిసార్లు ఏం చేయాలంట? వీడు ఎగ్గొడితే వీడి దేవుడు అనుభవించాలా, మధ్యవర్తి అనుభవించాలా? ఇప్పుడు మనం పాపపు రుణంలో ఉన్నాం. ఏడన్నామంట? పాపపు రుణం. అందుకని అది ఎప్పుడు తిరక అట్లా ఉండవలసిందే అని రాయబడింది. అప్పు తీసుకున్నప్పుడు ఏముంటాయి ఏమా? పెద్దోళ్ళకి తెలుసు ఏముంటాయి? నోట్లు ఉంటాయి కదా. నోట్లో సాక్షి సంతకాలు చేస్తారు కొంతమంది. తీసుకున్నవాడు ఎగ్గొడితే సాక్షి సంతకం చేసినవాడు మధ్యవర్తిగా ఉన్నాడు ఇవ్వాల. ఇది చెల్లిస్తేనే ఆ పత్రం ఏం చేయబడిద్దంట? రద్దు చేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని వెలగా మన కొరకై చెల్లించాడు. మన కొరకై, దేవునితో మనల్ని సమాధానపరచడం కొరకై, దేవునితో మనకి సంధి చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని, మన శాపాన్ని, మన దోషాన్ని, మన అతిక్రమాన్ని తన మీద వేసుకున్నాడు. అందుకనే ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు ఏమని రాయబడింది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని రాయబడింది. ఆ సమాధానం మనకి ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకై సమానార్థమైనటువంటి శిక్షను అనుభవించినప్పుడు వచ్చింది. ఏమనుభవించాడంట? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మన పాపాన్ని తీసివేయాలంటే వెలగలిగినటువంటి లేక పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. ఏ మనుషుడికైనా ఉందా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై తానే తన యొక్క రక్తాన్ని కలువరి శిలువలో బలిగా అర్పించాడు. ఆ రక్తాన్ని వెలగా చెల్లించి మన కొరకై ప్రాయశ్చిత్తము చేశాడు. అందుకనే మనకందరికీ తెలిసినటువంటి మాటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా నా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాలను తీసివేయటం కొరకై ఆ క్రొత్త నిబంధనకి గుర్తుగా తన యొక్క రక్తాన్ని మన కొరకై చిందించాడు. ఇది ఒకటో మాట. ఈ రక్తం ఏం చేస్తుందంట? ఆనాడు ఒక్కసారి వేసే బలికాడేమని, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఒక్కసారి పలికాడు. కానీ ఆయన కాచినటువంటి రక్తం అంట ప్రతిరోజు మన పక్షాన కలువరి శిలువలో ఆ పరలోకంలో దేవుని దగ్గర ఏం చేస్తుందంట? మొరపెడతా ఉంది. అందుకని ఇప్పుడు చదువుకున్నాను, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. రక్తం మొరపెడుతుంది ఏమని? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తం కూడా మొరపెట్టింది దేవునికి. ఏమని మొరపెట్టింది? అయ్యా, కయ్యను నన్ను చంపాడయ్యా, నన్ను కొట్టాడయ్యా, నా రక్తాన్ని చిందించాడయ్యా, కయ్యనుకి శిక్ష విధించు, కయ్యనుకి శిక్ష విధించు అని కేక వేసింది. కానీ యేసు ప్రభు యొక్క రక్తం ఏమని కేక వేస్తుంది తెలుసా? ప్రభువా, ఇతని పక్షాన ఈమె పక్షాన నేను నా రక్తాన్ని నా ప్రాణాన్ని పెట్టాను.
ఇతన్ని క్షమించు, ఇతన్ని క్షమించని మన పక్షాన మొరపెడతా ఉంది. ఈ మధ్యలోనే దేవుని యొక్క మందసాన్ని కనుగొన్నారు. తెలుసా మీకు? దేవుని యొక్క మందసం దొరికింది. ఎక్కడ దొరికిందో తెలుసా? ఇంతకుముందు మీకు చెప్పానే, మోషే అన్నాడు, మోషేతో దేవుడు అన్నాడు, నేను ఒక స్థలాన్ని మీకు చూపిస్తాను, ఆ స్థలంలో ఒక బండ మీద నిన్ను నిలబెడతాను, ఆ బండ సందులో నిన్నుంచి నా మహిమని నేను నీకు చూపిస్తానంటే తెలుసా? ఆ స్థలం ఏంటంటే గొల్గొతా. ఏం చెప్పండి? కల్వరి అనేటువంటి స్థలమే ఆ స్థలం. ఆ బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన కొరకే చీల్చబడ్డాడు. ఆ స్థలంలో ఆయన మన కొరకే ఏం చేయబడ్డాడంట? చీల్చబడ్డాడు. పాత నిబంధన గ్రంథంలో అందరి కొరకై ప్రధాన యాజకుడు ఒక్కసారి బలి అర్పించాలి. ఈ బలి అర్పించినటువంటి రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం మీద 7 సార్లు ప్రోక్షించాలి. అప్పుడే బలి కార్యం సంపూర్ణం చేయబడి ప్రజలందరి పాపానికి క్షమాపణ, విమోచన దొరుకుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకే మరణించాడు కదా, ఆ గొర్రెపిల్లగా. మరి ఆయన రక్తం ఎక్కడికి వెళ్ళాలి? తప్పకుండా మందసం మీదకి వెళ్ళాలి. ఆ మందసం ఎక్కడుందంటే ఈ మధ్యలోనే మందసాన్ని కనుక్కున్నారు. గొల్గొతా కొండ మీద, ఆ కొండ క్రింద భాగంలో ఆ యొక్క మందసము దొరికింది. ఆ మందసం మీదంట కొన్ని రక్తపు మరకలు ఉన్నాయంట. ఏమున్నాయంట? ఆ రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ల్యాబ్లో పరీక్ష చేయడానికి చూద్దాం అని చెప్పి తీసుకెళ్తే చాలామంది శాస్త్రవేత్తలు అన్నారు, ఆ రక్తం పనికిరాదు, చాలా కాలమైంది అది అని అంటే వాళ్ళు అన్నారు, అయినా పర్లేదు ఆ రక్తాన్ని ఒకసారి చూద్దామని చెప్పి ఆ రక్తాన్ని పరీక్ష చేసినప్పుడు అది పరీక్షకు పనికొచ్చింది. ఆ రక్తం చాలా ప్రత్యేకమైన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రక్తము అందరికీ ఉన్నటువంటి రక్తము కానే కాదు. మనిషి రక్తంలో 24 జతల క్రోమోజోములు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 24 క్రోమోజోములు ఉంటాయి. 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే ఒక 23 ఏమో తండ్రి దగ్గర నుంచి వస్తాయి, ఒక 23 ఏమో తల్లి దగ్గర నుంచి వస్తాయి. కానీ ఆ రక్తంలో 24 క్రోమోజోములు మాత్రమే ఉన్నాయంట. 23 ఏమో తల్లి నుంచి వచ్చినాయి, ఒక రక్తపు కణం మాత్రం తండ్రి నుంచి వచ్చింది కానీ కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ వలన నీవు ఆ ఒక్క కణమే దైవ కణం. ఏ కణం చెప్పండి? దైవ కణం. ఈ రక్తము ఇంకా సజీవంగానే ఉంది. ఆ రక్తము పరీక్షించబడినప్పుడు ఆ రక్తము పరీక్షకు కూడా నిలిచింది. మూడవదిగా ఆ రక్తంలో నుంచి శబ్దాలు వస్తున్నాయంట. ఆ శబ్దాలు ఏంటి అని వాళ్ళు ఇంకా దాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ రక్తం ఒక్కొక్కరికి ఒక్కోలాగా వినిపిస్తూ ఉంది. ఎలా వినిపించిందంటే ఆ పరిశోధన చేసేటటువంటి శాస్త్రవేత్తలు ఒకటి పేరు జేమ్స్ అనుకుంటే జేమ్స్ 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 అని, ఒకటి పేరు డేవిడ్ అయితే డేవిడ్ 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 అని, ఒకటి పేరు జాన్ అయితే జాన్ 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 అని పలుకుతూ ఉందంట. అంటే ఎవరికి వాళ్ళ పేరు వినిపిస్తూ ఉంది రక్తంలో. అందుకని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, హేబేలు కంటే ప్రోక్షణముగా పలికేటటువంటి యేసు ప్రభు రక్తం. ఈ రక్తం దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. ఏమైనా మొరపెడుతుంది తెలుసా? నువ్వు మొరపెట్టకపోయినా నువ్వు క్షమించబడాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు నరకానికి వెళ్లకుండా నువ్వు పరలోకానికి చేర్చబడాలని నీ పక్షాన విజ్ఞాపనకర్తగా, నీ పక్షాన ఉత్తరవాదిగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ఏం చేస్తాడో తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. అమ్మ, ఇక్కడ కూర్చుని ఉండి నీ పేరేంటో నాకు తెలియదు, కానీ నువ్వు పాపంలో ఉన్నావు, నీ పాపమును బట్టి శాపగ్రస్తుడుగా ఉన్నావు, నీ పాపాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళాలి. ఆ నరకం చాలా భయంకరమైంది. ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి నిన్ను తప్పించి రక్షించి నిన్ను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మన కొరకే బలియాగం చేస్తాడు. ఆయన కాచినటువంటి రక్తము ఈ రోజుకు కూడా నీ కొరకై మొరపెడతా ఉంది. నీ పేరేదో నాకు తెలియదు, కానీ ఆ రక్తము నీ పేరును కూడా దేవుని సన్నిధిలో పలుకుతూ ఉంది. ఎందుకంటే ఇతని కోసం నేను బలియాగం చేశానయ్యా, అతనికి అవకాశమే, అతను బ్రతికించు, అతని యొక్క నీ సువార్తను విని ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం నా మారు మనసు పొందుతాడేమోనని చెప్పి యేసు ప్రభు రక్తం నీ కొరకే నా కొరకే ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేస్తూ ఉంది. మొట్టమొదటిగా మధ్యవర్తిగా మనకి తనను తాను బయలుపరుచుకోవడానికి వచ్చాడు. రెండవదిగా మధ్యవర్తిగా మన కొరకే ప్రాయశ్చిత్తం చేసి మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే చదవండి మాట కూడా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవడైనా పాపము చేసిన ఎడల
నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కింద మాట చదవండి. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తమై. నువ్వు పాపం చేసిన ప్రతిసారి నీ పక్షాన యేసే ప్రార్థన చేస్తున్నాడు, క్షమించయ్యా. అమ్మ నేను మాట చెప్తాను వినండి. యేసయ్య మనల్ని క్షమించేది ఎందుకు? యేసయ్య మనల్ని క్షమించేది ఎందుకు? మరలా ఇంకోసారి పాపం చేయడానికే? అర్థమవుతుందన్నమాట. యేసయ్య మనల్ని క్షమించేది ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతకడానికే, కానీ మరలా పాపం చేయడానికి కానే కాదు. యేసు ప్రభు మన కొరకు శాంతికరమై ఉన్నాడంటే మన కొరకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు క్షమించాడు. ఆ తర్వాత ఏమన్నాడమ్మా? అమ్మాయిక మరలా పాపము చేయొద్దు అన్నాడు. బేతెస్తా కోనేటి దగ్గర ఉన్నటువంటి వాడిని యేసయ్య బాగు చేశాడు. మరలా ఏమన్నాడు? ఇక మీదట మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండనట్లుగా ఇక మీదట నువ్వు పాపము అంటే యేసు ప్రభు ఒకసారి మనల్ని ఎందుకు క్షమించాడంటే పరిశుద్ధంగా నీతిగా బ్రతకటానికి. ఒకసారి ఒక ఆఫీసర్ గారు కారులో వెళ్తూ ఉన్నాడు. కారులో వెళ్తూ ఉంటే కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే ఒకరిని పట్టుకొని, ఒక యవనస్తుని పట్టుకొని కొడతా ఉన్నారు. కొడతా ఉంటే ఈయన కారు ఆపాడు, డోర్ తీసి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కొడతా ఉంటే ఏంటండి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళందరినీ కొట్టే వాళ్ళని ఆపి ఏం జరిగిందంటే వాళ్ళు అంటున్నారు, వీడు దొంగతనం చేశాడండి, వీడు దొంగ అండి అంటే వాడిని చూసి జాలి పడ్డాడు. ఎందుకంటే అప్పుడే బాగా దెబ్బలు తగిలి వాడికి రక్తం కారిపోతా ఉంది. ఆయన జాలిపడి మీకు ఎంత నష్టం జరిగిందని చెప్పండి, నేను ఇస్తానని చెప్పి ఆ దొంగతనం చేసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించి కట్టలు కట్టి మరలా ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి వాడికి అన్నం పెట్టేటప్పుడు మాట్లాడుతున్నాడు, ఎందుకురా దొంగతనం చేస్తున్నామంటే వాడు అన్నాడు, నాకు తల్లిదండ్రులు లేరండి, నాకు నా ఆకలి బాధ తట్టుకోలేక నేను దొంగతనం చేశానంటే ఆఫీసర్ గారు ఏం చేశారంటే వాడికి అన్నం పెట్టి కొంత డబ్బులు వాడికి ఇచ్చి అని అంటున్నాడు, అయ్యా నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, ఈ డబ్బులతో ఏదో ఒక వ్యాపారం చేసుకో, లేకపోతే ఈ డబ్బులతో ఏదో ఒక పని చూసుకో, నువ్వు ఇక దొంగతనాలు చేయకుండా నీతిగా బ్రతుకు, నువ్వు పోషించుకోవడానికి చాలా అమౌంట్ ఇస్తున్నానని చెప్పి వాడికి చాలా డబ్బులు ఇచ్చాడు. వాడు ఇలా ఏం చేశాడంటే మరలా యథారీతిగా తన ఇష్టానుసారంగా బ్రతకటం ప్రారంభించాడు. ఒకసారి దొంగతనం చేస్తే మనుషులు పట్టుకుంది అన్నారు కదా, మరలా దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకున్నారు, ఎఫ్ఐఆర్ రాశారు, వాడిని కోర్టు బోనాలు నిలవబెట్టారు. వాడు కోర్టు బోనాలు నిలవబడినప్పుడు ఈ జడ్జి గారు కలిసి చూస్తే ఈ జడ్జి గారు ఎవరో కాదు, ఒకప్పుడు తనను రక్షించిన వాడే. ఆ జడ్జి గారు కలిసి చూసిన తర్వాత అమ్మయ్య ఈ జడ్జి గారు చాలా మంచోడు, ఈ జడ్జి గారు చాలా జాలి కలిగినోడు అని చెప్పి, ఓ జడ్జి గారు నేనండి ఫలానా రోజు మనుషులు నన్ను కొడుతుంటే నన్ను తప్పించారు కదా, నన్ను ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు కదా, నేనేనండి, మీరు చాలా జాలి కలిగినోడు కదా, మీరు చాలా దయగలిగినోడు కదా, ఈ ఒక్కసారి మరలా నన్ను తప్పించయ్యా అంటే ఈ జడ్జి గారు అంటున్నాడు, అరే ఒకప్పుడు నేను కొడతా ఉంటే వాళ్ళందరి నుంచి నేను తప్పించా, రెండోదిగా మంచిగా బ్రతకడానికి ఒక అవకాశం నీకు ఇచ్చా. ఏమిచ్చా? నేను ఒక అవకాశం ఇచ్చా మంచిగా బ్రతకడానికి, డబ్బులు కూడా ఇచ్చా కదా, మరి అప్పుడైనా మంచిగా బ్రతకొచ్చు కదా, నేను ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, ఇప్పుడు మరలా నేరం చేసి నేరస్తుడిగా ఇక్కడ నిలవబడ్డావు, ఇప్పుడు నేను ఒక సామాన్యమైన వ్యక్తిగా లేను, ఇప్పుడు ఒక న్యాయాధిపతిగా ఈ ఆసనం మీద కూర్చున్నాను, ఇప్పుడు నిన్ను రక్షించడానికి నాకు అధికారం లేదు, కానీ నువ్వు చేసినటువంటి నేరాన్ని బట్టి శిక్షించడానికి నాకు అధికారము ఉన్నదని చెప్పి వాడికి జీవిత ఖైదు వేసేసాడు. అర్థమైందని నేను చెప్పిన మాట. దేవుడు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు. ఒక అవకాశాన్ని మనకిచ్చాడు, మారు మనసు పొంది రక్షించబడి నీతిగా పరిశుద్ధంగా దేవుని సేవించడానికి ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరలా పాపం చేయడానికి కాదు అవకాశం ఇచ్చింది. రక్షించబడినటువంటి మనము దేవుని సన్నిధిలో చేరి నీతిగా ఆయన్ని సేవించాలి. చదవండి నా మాట కూడా మీకు చూపిస్తా. రక్షణ ఎందుకు అనుగ్రహించాడో లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం చివరి భాగంలో చదవండి. మన శత్రువుల చేతి నుండి అనే మాట చదవండి. మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ ఎందుకంటే మనకిచ్చింది దేవుడు నీతిగా
పరిశుద్ధంగానే సేవించడానికి. ఎందుకంట అర్థమైందన్నమాట. రక్షించబడినటువంటి మనం ఆయన ఆరాధన చేస్తా నీతిగా పరిశుద్ధంగా ఆయన కోసం భూమి మీద బ్రతకాలి. మూడవదిగా ఆయన మధ్యవర్తిగా ఎందుకు వచ్చాడు చూడండి. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన విమోచనము కలుగుటకై పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుడు ఎలాగుంటాడో దేవుని గురించి మనకు తెలియజేయడానికి, అంటే దేవుని గురించి మనకు బయలుపరచడానికి మాత్రమే కాదు, మన కొరకే ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. మూడవదిగా మనల్ని ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యం అంటే పరలోకానికి చేర్చడానికి ఆయన వచ్చాడు. మూడవదిగా ఈ మధ్యవర్తి మనకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? నిత్యమైనటువంటి స్వాస్థ్యం అనగా ఆ నిత్యత్వాన్ని, పరలోకాన్ని మనకి ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ మధ్యవర్తి మనకి ఏం చేస్తాడంటే పరలోక భాగ్యాన్ని మనకు ఇస్తాడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధన చేసుకుందాం. మొట్టమొదటిగా మధ్యవర్తిగా వచ్చి దేవుడు ఎవరో, దేవుడు ఎలాగుంటాడో, దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనకి తెలియజేయడానికి వచ్చాడు. రెండవదిగా మధ్యవర్తిగా మారి మన కొరకే ప్రాయశ్చిత్తం చేస్తాడు, మనకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తాడు, మన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మధ్యవర్తిగా మారి మనల్ని పరలోకంలో చేర్చబోతూ ఉన్నాడు, ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందరిని బట్టి మనం ఆయన ఆరాధన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. అందరూ లేచినట్లయితే ఒక పాట పాడుకుంటాం. ఈ పాట పాడుకునే సమయంలో దయచేసి కొంచెం ముందు జరగండి అమ్మా, కొంచెం ముందు జరగండి. కొంచెం పురుషులు కూడా, సహోదరులు కూడా ముందు జరగండి.